సామాన్య ప్రజలకు కష్టమొస్తే పోలీస్ స్టేషన్‌కి వెళ్తాము. ఇంట్లో దొంగతనాలు జరిగినప్పటికీ కూడా పోలీసులనే మనం ఆశ్రయిస్తాం. కానీ ఇక్కడ పోలీసులే దొంగలయ్యి రికవరీ చేసుకోవాల్సిన వస్తువులను కూడా వాళ్ళ సొంత లాభాల కోసం వాడుకుంటే అసలు సామాన్య ప్రజలకి పోలీస్ వ్యవస్థ పైన నమ్మకం అనేది రోజు రోజుకి పోతున్నప్పటికీ ఇలాంటి ఘటనలు బయటకొచ్చేసరికి కూడా సామాన్య ప్రజలకి ఏదైనా తప్పు చేసినప్పుడు కానీ, వాళ్ళ ఇంట్లో ఏదైనా నేరం జరిగినప్పుడు కానీ పోలీసుని ఆశ్రయించాలంటే వాళ్ళకు న్యాయం జరుగుతుందా? లేదా? అనే దానిపైన కూడా సంకోచిస్తూ ఉంటారు. అయితే ఈ ఘటన ఏదైతే ఇప్పుడు పోలీసు దొంగలుగా మారిన ఘటన హైదరాబాద్‌లోని అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో చోటు చేసుకుంది. అయితే అక్కడున్నటువంటి ఎస్ఐగా పనిచేసేటువంటి భాను ప్రకాష్ ఎవరైతే ఉన్నారో, అక్కడ పోలీస్ స్టేషన్‌లో ఉన్న రికవరీ బంగారాన్ని, సర్వీస్ తుపాకీని కనిపించకుండా తన వ్యక్తిగత అవసరాల కోసం తాకట్టు పెట్టినట్టుగాను ఇప్పటికైతే అధికారుల విచారణలో అయితే తేలింది. అయితే ఇప్పుడు తను రికవరీ బంగారాన్ని తన సొంత లాభాల కోసం వాడుకున్నాడా? లేదా? అనేది ఇప్పుడు అధికారులు ఏదైతే విచారణకు తీసుకున్నప్పుడు కానీ బయటపడాల్సిందే. అయితే ఇప్పటి వరకు కూడా తను ఆ బెట్టింగ్ యాప్‌లలో డబ్బులు పోగొట్టుకొని అప్పుల పాలవ్వడం వల్ల ఏదైతే పోలీస్ స్టేషన్‌కి బంగారం పోయిందని కంప్లెయింట్ ఇచ్చేవాళ్ళు రికవరీ కోసం ఆ బంగారాన్ని పట్టుకున్నప్పుడు పోలీస్ స్టేషన్‌లో ఉంటుంది. అలాగే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రివాల్వర్‌ని కూడా తన అప్పుల పాలై వాటిని తీర్చుకోవడానికే ఇదంతా చేశాడని కూడా అయితే అధికారుల విచారణలో అయితే ప్రాథమికంగా నిర్ధారించబడింది. ఇంకా అధికారులు విచారణ చేపడుతున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే అంబర్‌పేట్‌లో చోటు చేసుకున్న ఘటన ఏదైతే ఉందో, ఆ ఘటనలో కూడా ఎస్ఐ అయ్యుండడం, అందులోనూ తను బెట్టింగ్ యాపుల్లో డబ్బులు పోగొట్టుకున్నట్టుగా గనుక తెలుస్తుంది. తను ఇప్పటివరకు కూడా తను ఆ బంగారాన్ని రికవరీ చేసుకున్నట్టు బంగారాన్నే కాకుండా తను సర్వీస్ రివాల్వర్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఆ రెండిటిని కూడా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని వాడుకున్నట్టుగా కూడా తన పైన ఆరోపణలు రావడం జరిగింది. అయితే ఇప్పటివరకు చాలా ఘటనలు చూసుంటాం. పోలీసులు లంచం తీసుకోవడం కానీ, వేరొకరు సపోర్ట్ చేస్తూ సామాన్య ప్రజలకు అన్యాయం చేసిన ఘటనలు మనం తరచూ చూస్తూనే ఉంటాం. కానీ పోలీసులే దొంగలుగా మారినప్పుడు సామాన్య ప్రజలకు న్యాయం ఎక్కడి నుంచి జరుగుతుందని కూడా చాలామంది ఏదైతే ఈ అంబర్‌పేట్‌లో చోటు చేసుకున్న ఘటన ఉందో, ఆ ఘటనలో కూడా చాలామంది అయితే ఎవరైతే ఎస్ఐ ఈ ఘటనకు పాల్పడ్డాడో దాంట్లో కూడా ఆహ్, ఇప్పటి వరకు అతను చేశాడు అన్న దానిపైన ఎలాంటి ఆధారాలు ఇంకా నిర్ధారణ కానప్పటికీ కూడా ఇలాంటివి చేశాడు. ఎందుకంటే తను బెట్టింగ్ యాపులలో డబ్బులు పోగొట్టుకున్న తర్వాత అప్పుల పాలై ఆ అప్పులు తీర్చుకోవడానికే ఈ రికవరీ ఉన్న బంగారాన్ని పోలీస్ స్టేషన్‌లో ఉన్నటువంటి బంగారాన్ని దొంగలించాడని కూడా ఇప్పటికైతే ప్రాథమికంగా కొంత సమాచారం అయితే అందుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరైతే అక్కడగా పనిచేస్తున్నటువంటి భానుప్రకాష్ ఉన్నారో, భానుప్రకాష్‌ని అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా తన పై అధికారులు కూడా విచారణ చేపడుతున్నారు. ఇంకా తెలియాల్సింది. అయితే ఇప్పటివరకి చాలా విషయాలలో కావచ్చు, చాలా మనం చూసుకున్న కేసెస్‌లలో కావచ్చు, వీటన్నిటిలో కూడా సామాన్య ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా పోలీస్ వ్యవస్థ పైన కొంచెం నెగటివిటీనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళంతా ఎప్పటికప్పుడు కొన్ని కేసులలో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. పొలిటీషియన్స్ కావచ్చు, అటు ఎవరైతే డబ్బులున్న వాళ్ళకి కావచ్చు, వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు అని ఆ సామాన్య ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం వ్యతిరేకత, నెగటివిటీ అనేది వాళ్ళట్లో ఉంటుంది. కానీ ఇలాంటి సిట్యుయేషన్ జరిగినప్పుడు పూర్తిగా అది పోలీసుల మీద నమ్మకం పోగొట్టుకోవడమే అవుతుంది. ఎందుకంటే బెట్టింగ్ యాప్‌లు ఎవరైతే ఇప్పుడు భానుప్రకాష్ ఉన్నారో బెట్టింగ్ యాప్‌లలో కూడా డబ్బులు పోగొట్టుకునే ఈ దొంగతనానికి పాల్పడ్డాడని కూడా అతని పైన ఇప్పటికి కూడా తను చేసినటువంటి పనులేవైతే ఉన్నాయో తన పైన ఆరోపణలైతే వచ్చాయి. కానీ ఏదైతే ఇప్పుడు సిట్యుయేషన్ జరిగిందో ఆ సిట్యుయేషన్‌లో కూడా తను సామాన్య ప్రజలకు ఆ పోలీసుల మీదున్న నమ్మకాన్ని ఇంకా 0%కి పడిపోయేటటువంటి ఘటనలనే చెప్పుకోవచ్చు. ఇలాంటివి సా ఎవరైతే ప్రజలుంటారో వాళ్ళంతా కూడా ఇలాంటివి జరిగినప్పుడు పోలీసుల పైన ఇంకా నెగటివిటీ అనేది పెరుగుతూ వస్తుంది. వాళ్ళు కూడా ప్రజల్లో నమ్మకాన్ని పోగొట్టుకుంటూ ఉంటారు. ప్రతిసారి కూడా ఏదైనా సిట్యుయేషన్ జరిగినప్పుడు కానీ ప్రజల నుంచి ముఖ్యంగా ప్రతిసారి కూడా పోలీసు వ్యవస్థ పైనే నెగటివిటీ అంతా పోతూ ఉంటుంది. వాళ్ళ సైడే కూడా అదే తరహాలో కూడా ఆ సిట్యుయేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. కానీ ఏదైతే
సామాన్య ప్రజలకు కష్టమొచ్చినప్పుడు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాలి అని చూస్తుంటారు. కానీ ఇలాంటివి ఇలాంటివి ప్రజల ముందుకు వచ్చినప్పుడు ఏవైతే పోలీసే దొంగగా మారినప్పుడు ఇలాంటి పరిస్థితులొచ్చినప్పుడు కూడా ప్రజలంతా వాళ్ళ దగ్గరికెళ్తే ఏమవుతుంది? వాళ్ళే ఒక దొంగలుగా ఉన్నారు అన్న పరిస్థితికి చేజారిపోతుంది. ఇంకా ఎవరైతే యాక్షన్ తీసుకుంటారో పోలీస్ వ్యవస్థలో ఉన్న వాళ్ళు ఆ పనితీరును ముందుగా ఉండి చూసుకుంటారో వాళ్ళే ఇలాంటి పనులకు పాల్పడినప్పుడు కూడా ప్రజల్లో కూడా నెగటివిటీతో పాటు వాళ్ళపైన నమ్మకం కూడా పోతుంది. అందులోనూ పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో పోలీస్ వ్యవస్థ కూడా ఇప్పటికీ ప్రతిసారి కూడా ఏదో ఒక ఘటనలో ఇలాంటి పనులు చేస్తూ కూడా ప్రతిసారి ఇలా నెగటివిటీని పెంచుకుంటూనే పోతుంది. ముఖ్యంగా మనం సోషల్ మీడియాలో కావచ్చు, అటు ప్రాథమికంగా కొన్ని సిట్యుయేషన్స్‌లలో కావచ్చు, పోలీసులంతా కూడా సామాన్య ప్రజలను ఎప్పుడు తక్కువగానే చూస్తారు. వాళ్ళకి న్యాయం జరగదు అని కూడా చాలామంది పోలీస్ స్టేషన్‌లకు వెళ్ళకుండా కూడా చాలామంది ఆగిపోతూ ఉంటారు. దాంట్లోని ఇలాంటివి బయటకొచ్చినప్పుడు కూడా పోలీస్ వ్యవస్థ పైన అదే విధంగా అదే నెగటివిటీ అనేది పెరుగుతూ వస్తుంది. చూడాలి మరి ఏదైతే ఇప్పటివరకు అంబర్పేటలో జరిగినటువంటి ఘటన ఉందో దీంట్లో తన పైన ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ పైన ఇలాంటి అవరోధాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు నెగటివిటీ ఏదైతే ఉందో అతను దొంగతనం చేశాడా లేదా అనేది అధికారులు నిర్ధారించాల్సి ఉంది. ఇప్పటివరకు కూడా అసలు ఏ విధంగా ఈ సర్వీస్ రివాల్వర్‌ని ఆ బంగారాన్ని ఏ విధంగా తాకట్టు పెట్టారు, అది అసలు ఏవైతే ఇప్పటివరకు ఎలిగేషన్స్ వచ్చాయో అవన్నీ నిజమేనా అని ఆ అధికారులు అయితే ఇప్పటికే తన అదుపులో తీసుకొని తన పై అధికారులు కూడా విచారణ చేపడుతున్నారు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.